హాయ్ ఎవరివన్, పిల్లల కోసం అని చెప్పేసి వెజ్ బర్గర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, క్యారెట్, బీన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు ఈ విధంగా తొక్క తీసి బాగా మ్యాష్ చేస్తాను. ఇప్పుడు ఉడికించిన గ్రీన్ పీస్ ని ఇందులో వేసేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉడికించిన పొటాటోస్ ని కూడా వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బౌల్లోకి మైదా తీసుకుని ఈ విధంగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ అంతా ఈ విధంగా టిక్కీ స్కిన్ చేసుకుని మైదా వాటర్లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా మొత్తం అంతా కోట్ చేసేయాలి. ఇదంతా కోట్ చేసి ఒక గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి అవంతా బాగా అంటుకుని ఉంటుంది అనమాట. సో గంట తర్వాత మనం ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బర్గర్ బన్ తీసి దానికి బర్గర్ సాస్ అయితే రాసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న టిక్కీస్ కూడా పెట్టుకుని పైనుంచి టమాటోస్, ఆనియన్స్ పెట్టుకున్నామంటే మనకి వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫుల్ వీడియో కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్.